తప్పారు, వెళ్ళిపోయినారు. మురళీ గారు ఉన్నారు. మురళీ గారు ఎదురుగా కూర్చున్నాడు బిడ్డ పాపము. మనం వీళ్ళ గురించి చెప్తాం, లేదు మందిరంలో ఉండాల్సింది నా యేసయ్య. హల్లెలూయా. ఆయన ఉండాలి. ఆయన అక్కడ ఉంటే వాడు సైతాను లోపలికి వచ్చే ప్రసక్తి లేదు. ఆయన అక్కడ ఉంటే లోపలికి వచ్చే ప్రతి వాడు కూడా యేసు ప్రభుల వారి మనస్సు కలిగి ఉంటాడు. ప్రభువు చెప్పాడు, యేసు ప్రభు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండుడి అని పౌలు చెప్పాడు. యేసు ప్రభు మనస్సేది? ఆ గెత్సేమనీలో మోకరించి ప్రార్థిస్తూ, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా వద్ద నుండి తొలగించండి. ప్రపంచంలో ప్రతి వాని పాపము ఆ పాత్రలో పోయబడి ఉంది. ఆ పాపాన్ని నేను సేవించాలి, అది నేను భరించలేను. నీ చిత్తమైతే తొలగించమని మందిరంలోకి వచ్చే ప్రతివాడు దేవుని చిత్త ప్రకారంగా జీవించడం అంటే, ప్రభువా నాకు ఉద్యోగం ఇవ్వండి, ప్రభువా నాకు ప్రమోషన్ ఇవ్వండి, ప్రభువా నాకు మంచి భర్తని ఇవ్వండి, ప్రభువా నాకు పిల్లల్ని ఇవ్వండి, ప్రభువా నాకు ఇల్లు ఇవ్వండి. ఇది కాదు సార్. మందిరంలోకి వచ్చే ప్రతి వారు కూడా ఆ పట్టణంలో నశించిపోతున్న ప్రజల నిమిత్తమై రొమ్ము కొట్టుకుంటూ ప్రలాపించేవారు కావాలని ప్రభు అక్కడ నిలబడి ఒక్కొక్కరిని సిద్ధపరిచి లోపలికి పంపుతూ ఉన్నారు. ఆ భారం నీకు లేదు అంటే ప్రభు నిన్ను మందిరంలోనికి పంపలేదు, నీవే దొంగగా చొరబడ్డావు. చాలామందికి భారం లే, నీవే దొంగగా అందులోనికి ప్రవేశించావు. నీ ద్వారా దేవునికి నష్టమే, మీ సంఘం ద్వారా దేవునికి నష్టమే. దేవుడు చాలా దుఃఖపడవలసి వస్తుంది. ఇంకొక వాక్యాన్ని కూడా చెప్పి నేను ముగిస్తాను. దయచేసి గమనించాల్సింది యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయం 20వ వచనం. యిర్మీయా గ్రంథము చదువు నాయన. చాలే నాయన, మళ్ళీ ఒక్కసారి చదువు మొదటి నుండి చూడు. నేను బాగా తిరిగి చదువు నాయన. ప్రియులారా అన్న, ఎక్కడ చదువుతూ ఉండేది మీరు అన్న? దూరంలే, మీరు నువ్వు చదువు కొడుకో. ప్రియులారా, చూడండి సంఘంతో ప్రభు చెప్తున్నమాట. ప్రియులారా, ఏం చెప్పిస్తా ఉండవు నాయన నాకు? సరిగా చదువు నాయన. మళ్ళా ప్రియులారా అంటే సర్లే నాయన, నువ్వు చదువుమా. స్త్రీలారా, అమ్మ ఆడబిడ్డలకు ముఖ్యంగా ప్రభు చెప్తున్న మాట. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవి యొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. సార్ ఉండమా దయచేసి. స్త్రీలారా, యెహోవా మాట వినుడి. సస్తే దేవుని మాట వినరు ఆడవాళ్ళు, సస్తే వినరు. దయచేసి గమనించాల్సింది. ఇప్పుడు ఈ అమ్మ నేను కారులో వచ్చేటప్పుడు నాకంటే ముందుగా ఇలా ఫ్యామిలీ స్కూటర్లో వచ్చింది కదా, చూసిన. ఇప్పుడు ఏం చేసింది? కాళ్ళు నా ముందుకు జాపుకొని కూర్చొనింది. ఎందుకు అంటే అది ఇప్పుడు వదిలితే అబ్బా అరగంటని గంట చెప్పినాడు ఆయన అని. అంటే దేవుని మాట వినే ఓపిక లేదు. నడుము మీదికి పోయింది దృష్టి అంతా, మోకాళ్ళ మీదకి పోయింది దృష్టి అంతా. చూడు పెరుకులాడుకునేది. ఏనండి, ఏయ్ ఖరీదానా, ఇట్లా జరుగు ఇట్లా. దాన్ని ఎందుకు గలబెడతావు? చూడు ఇట్లా. జరుగు, చాక్లెట్ ఇస్తా. లాగు విజయ,
మీ అమ్మ ఒక మాట ఏం లేదు, దాన్ని అట్లా బెరకను ఇట్లా బెరకను మొదటిని అది లేనే లేచేసా. స్త్రీలారా యెహోవా మాట వినుడి. బాగా వినండి. ఏమంటాడు? యెహోవా మాట వినుడి, మీరు చెవి యొగ్గి ఆయన నోటి మాటను ఆలకించుడి. దేవుడు స్త్రీలతో ఏమంటాడు తెలుసా? స్త్రీలారా మీ స్వపురుషులకు. ఇది ఎవరు చెప్పిన మాట? ఎవరు చెప్పిన మాట? దేవుడు చెప్పిన మాట. స్త్రీలారా, విమలా, స్త్రీలారా యెహోవా మాట వినుడి. ఏం చెప్పినాడు దేవుడు స్త్రీలకి? స్త్రీలారా మీ స్వపురుషులకు అమ్మా పిచ్చి మగం వినండి. స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి అన్నాడు. అమ్మా ఓ చిన్న ప్రశ్న అడుగుతా, ఎంతమంది మీరు సొంత భర్తలకు లోబడతారు? చేయట్లేదండి పైకి. మా సారు కూడా చెప్తా ఉన్నాడు, ఆ దినాలు పోయినాయి ఇప్పుడు ఎనరు అంటా ఉన్నారు సారు. మా రాజరత్నం సారు ఒకవేళ అమ్మగారు అంటే ఏం చెప్పిండే వాళ్ళు, దయచేసి కొంతమంది అంటారు నా పెళ్ళాం పోయింది, దేవునికి స్తోత్రం. స్త్రీలారా మీ భర్తలకు, మీ పురుషులకు యెహోవా మాట వినండి. దేవుని మాట ఏమిటంటే, స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి. మనము మన స్వపురుషుల కంటే పరాపురుషులకు బాగా లోపడతాం. ఎవరైనా మన చర్చి బ్రదర్ వచ్చినాడు అనుకో, అన్న కాఫీ తాగుతావా, బ్రూ తాగుతావా, బూస్ట్ తాగుతావా, బూటు తాగుతావా అని అంటాడు. మొగుడు పొద్దుటి నుండి పడింటాడు కొంపలో, టీ తాగుతావని ఒక మాట అనేసాడు. ఈయనకి వస్తా చూడు కోపము, వానికి అంత మర్యాద ఏంది, నాకేంది మర్యాద లేదని. ఏమే ప్రొద్దుటి నుండి ఉన్నా, టీ తాగినావా అని అడిగితే అంటది పెట్టుకొని తాగు, ఎవడొద్దన్నాడు. అమ్మో అందుకు బైబిల్ చెప్తుంది, జ్ఞానరాజు అన్న అందుకు బైబిల్ చెప్తుంది. ఏమంటుందో తెలుసా? స్త్రీలారా యెహోవా మాట వినుడి. ఏంటావా కొడక? ఈ అమ్మ కాదమ్మా, ఆయమ్మ. ఈ అమ్మ వెనకలుండే అమ్మ. ఇద్దరునా స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవి యొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు, అమ్మా విను, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పండి. మీ కుమార్తెలకి వీణ నేర్పించండి, గిటారా నేర్పించండి, కీబోర్డ్ నేర్పించండి, తబలా నేర్పించండి అనలేదు, నేర్పించుకోండి. రోదనము చేయ విద్య నేర్పించండి. రోదనము చేసేది ఒక విద్య. హల్లెలూయా. ఆ తమ్ముడు నిద్రపోతాడు నాయన, సారీ, రోదనము చేసే విద్య నేర్పండి. ఎందుకు రోదనము చేయాలి అని అడిగితే, నీ తరంలో నీవు రోదిస్తే సాతాను శబ్దం కొంత అణుగుతుంది. నీ బిడ్డలకు కూడా రోదనము చేసేది నేర్పిస్తే సాతాను శబ్దం పూర్తిగా అణిగిపోయే అవకాశాలు ఉంటాయి. ఈరోజు మన పిల్లలకి ట్యూషన్ ఉంది, మ్యూజిక్ క్లాసెస్ ఉన్నాయి, స్పెషల్ క్లాసెస్ ఉన్నాయి, బర్త్డే పార్టీలు ఉన్నాయి, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తారు, ఏవేమో అన్నిటికీ మనం అవకాశం ఇస్తూ ఉన్నాం. మన పిల్లలకి రోదనము చేసే విద్య ప్రతి తల్లి నేర్పించాలి. ప్రతి తల్లి నేర్పించాలి. ఏ తల్లి తన బిడ్డకు రోదనము చేసే విద్య నేర్పించదో ఆ బిడ్డ ఆ తల్లికి రోదన వచ్చేటట్టు చేస్తుంది. ఒక వయసు వచ్చిన తరువాత తల్లి అంటుంది, నాకు ఈ కూతురు పుట్టకపోయింటే బాగుండేది, దీనికి పెళ్లి చేశాను, వాడిని వదిలిపెట్టేసి వచ్చేసాది.
ఇది కోర్టులో కేసు జరుగుతుంది, అక్కడ కేసు జరుగుతుంది, వాడు కొట్టేవాడు వచ్చాడు, తిట్టేవాడు వచ్చాడు, కుటుంబంలో రోదన ఎక్కువైపోతుంది. అందుకు ప్రభు వాక్యం సెలవిస్తుంది, స్త్రీలారా యెహోవా మాట వినండి, మీ పిల్లలకు రోదనము చేయ విద్య నేర్పుడి, ఒకరికి ఒకరు అంగలార్పు విద్య నేర్పండి, ఒకరికి ఒకరు అంగలార్పు విద్య నేర్పండి. ఈ విషయాలు చాలు మీకు. కాబట్టి స్త్రీగా దేవుని పిల్లలైన మనము, నేను యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించాను అని చెప్పడం సులభం, నేను బాప్తిసం పొందాను అని చెప్పడం సులభం, కొయర్లో నిలబడి గంభీరంగా పాటలు పాడడం సులభం. అయితే నా కుమార్తెకి నేను రోదనము చేసే విద్య నేర్పించకపోతే నా కుమార్తె నాకు రోదనగా తయారైపోతుంది, నా కుమార్తె నాకు రోదనగా తయారైపోతుంది. దయచేసి వినాలి. నీ కుమార్తె వయస్సు 5 సంవత్సరాల, 10 సంవత్సరాల, 15 సంవత్సరాల వయస్సుతో పని లేదు. తల్లిగా నువ్వు ఉపవసిస్తే నీ బిడ్డను కూడా కూర్చోబెట్టుకొని ఉపవాసం చేయించు. నీవు తల్లిగా నీవు ప్రార్థనకు వెళితే నీ బిడ్డను కూడా ప్రార్థనకి తీసుకెళ్ళు. నువ్వు తల్లిగా కన్నీటితో ప్రార్థన చేస్తే బిడ్డను కూడా కూర్చోబెట్టి కన్నీటి ప్రార్థన నేర్పించు. తల్లిగా నీవు మోకరించి ప్రార్థిస్తే నీ బిడ్డను కూడా మోకరించి ప్రార్థించేది నేర్పించు. రోదన విద్య వారికి నేర్పిస్తే నీ కుటుంబంలోకి రోదన రాదు, నీ కుటుంబంలోకి రోదన రాదు. ఎన్నో కుటుంబాలలో బాగా చదువుకున్నారు, మంచి ఉద్యోగాలు ఉన్నాయి, మంచి ఈ సంస్కారం ఉంది, అయితే రోదన ఎక్కువ ఉంది, ఏడుపు ఎక్కువ ఉంది. నేను ఈ పిల్లల్ని ఏం చేయాలి, ఈ పిల్లల భవిష్యత్తు ఏమిటి, ఈ పిల్లలు ఎలాగ బాగుపడతారు, ఈ పిల్లలు ఎలాగ మంచిగా జీవిస్తారని ఏడ్చే తల్లిదండ్రులు లెక్కలేనంతమంది ఉన్నారు. అందుకు బైబిల్ సెలవిస్తారు, నాకు కుమార్తె పుట్టింది, నాకు కుమారుడు పుట్టాడు అనేది అందరూ చెప్పే మాట. నాకు దేవుడు ఇచ్చిన ఈ కుమారుడిని, నాకు దేవుడు ఇచ్చిన ఈ కుమార్తెని రోదనము చేసే విద్య నేను నేర్పించాలి. విద్య అనేది ఒకరోజు చదువుకొని పుస్తకం మూసేసేది కాదు. సంవత్సరం అంతా చదివితేనే ఆ తరగతి నుండి ప్రమోట్ అయ్యి ఇంకొక తరగతిలోకి వెళ్తాం. రోజు 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 నీ పిల్లలకు రోదన చేసేది నేర్పించాలి. ఈ విషయాన్ని దయచేసి గమనించాలి. సంఘమా, ఈ రాత్రి సమయమందు ప్రభు సంఘాన్ని చూడాలి. సంఘము కొరకు నేను, నా కొరకు సంఘం అంటే చెత్త చెదారం ఉన్న సంఘాలతో ఆయనకు సంబంధం లేదు. ఎవరిని ఆయన రక్తంతో కొన్నాడో, ఎవరిని ఆయన రక్తంతో కడిగాడో, ఎవరు ఆయన వాక్యం వలన కనబడ్డారో ఆ సంఘం కొరకు ఆయన వస్తాడు. ఆయన సంఘాన్ని ఆయన చూస్తాడు. ఆ సంఘం ప్రక్కన తలుపు దగ్గర నిలబడి ఆయన అందులో ఉన్న వ్యక్తులను రోధించే వ్యక్తిగా, ఆ పట్టణంలో జరుగుతున్న హేయ క్రియలను గూర్చి ప్రలాపించే వారినిగా తయారు చేసి తన ప్రక్కన సిరాబుడ్డి కట్టుకున్న వారిని పిలిచి, ఇదిగో రోదనం చేస్తున్న ఈ బిడ్డ కొరకు, ప్రలాపిస్తున్న ఈ బిడ్డ, దుఃఖపడుతున్న ఈ బిడ్డ, విచారిస్తున్న ఈ బిడ్డ, ఈ పట్టణంలో పాపాన్ని అరికట్టమని నీ పాదాల చెంత కన్నీరు కరుస్తున్న ఈ బిడ్డ మీద ముద్ర వేయి. చాలామందికి సంఘాలలో ముద్రలు లేవు, చాలామందికి లేవు. ఒక ముద్ర ఉంది, వీడు బాగా పరిచర్య చేస్తాడు. ఒక ముద్ర ఉంది, వీడు బాగా తింటాడు. ఒక ముద్ర ఉంది, చర్చలోకి వస్తే వాడు బాగా నిద్రపోతాడు. ఒక ముద్ర ఉంది,
వీడు అందరి గురించి చెడుగా చెప్తాడు. ఏదో వేరే ముద్రలు ఉన్నాయి. నా యేసు కోరుకుంటున్న ముద్ర ఈరోజు సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు వెయ్యబడి ఉండాలి. హల్లెలూయా. నీ ద్వారా పట్టణాలు సంతోషంగా మారిపోవాలి. నీ ద్వారా పట్టణాలు సాతానుడి శబ్దం నిశ్శబ్దమైపోవాలి. నీ ద్వారా యేసు ప్రభుల వారి పాదముల చెంత గంభీరంగా కన్నీరు కాచి అనేక మంది ప్రజలను సాతానుడి చేతుల నుండి విడిపించే ఒక విలాపకర్తగా నీవు మారుదువుగాక. హల్లెలూయా. ఒక విలాపకర్తగా మారుదువుగాక. అమన చర్చి పటిష్టమైందే, అయితే అమన చర్చిలో ఇలాంటి వారు కావాలి. దయచేసి గమనించాల్సింది, ఇందులో మంచి చురుకైన వారు ఉన్నారు. అయ్యగారు ఒక మాట చెప్తే సార్ చక చేస్తారు. దానితో పాటు ఇంతవరకు విన్నట్టుగా మగబిడ్డలు ప్రలాపించేవారుగా, ఆడబిడ్డలు తమ బిడ్డలకు అంగలార్పు విద్య నేర్పించేవారుగా మీరందరూ మారిపోదురుగాక. హల్లెలూయా. యేసు ప్రభు ప్రత్యక్షమైన దినాన మిమ్మల్ని అందరినీ ప్రభు తీసుకొని ఆయన రాజ్యంలోకి వెళ్ళునుగాక. దేవుడు అభిమానమైన వాడు కాదు, మనకు అభిమానం ఉంటాయి. రాజశేఖర్ పాస్ అంటే నాకు చాలా ఇష్టం, పాస్ గారు అంటే నాకు చాలా అభిమానం అని అంటాము. దేవుడు అభిమానాలు ఇష్టాలు అవి చూసేవాడు కాదు. ఆయన న్యాయవంతుడైన దేవుడు. ఆయన ఏమి మనల్ని చేయమన్నాడో అది చేస్తే అప్పుడు ప్రభు మనల్ని ఇష్టపడి ఈ ఇంట్లో నుండి ఆయన ఇంట్లోకి తీసుకెళ్తాడు. ఇంట్లో నువ్వు ప్రలాపించాలి, రోదనం చేసే విద్య నీ పిల్లలకు నేర్పించాలి. కళ్ళు మూసుకుందాం. అద్భుతకరుడైన దేవ, మహోన్నతుడైన మా తండ్రి, ఈ చక్కటి దేవాలయం ఈ ప్రాంతాల్లో నిర్మాణం చేయాలన్నది మీ అనాది సంకల్పం స్వామి. దాని నిమిత్తము ఎప్పుడో మీ బిడ్డలు మీరు సిద్ధపరిచారు. మా ప్రియులు రాజరత్నమయ్య గారిని, మా ప్రియులు మారప్పయ్య గారిని, మా ప్రియులు రాజశేఖరయ్య గారిని, వారి సంఘ బిడ్డలందరినీ కూడా ఎప్పుడో సిద్ధపరిచారు. ఈ స్థలాన్ని కూడా సిద్ధపరిచారు. అయితే మందిరం యొక్క ఉద్దేశం ఈరోజు విన్న రీతిగా ఈ మందిరంలో మీ ఉద్దేశాలు జరగాలి, మీ ఆలోచనలు జరగాలి. మా సొంత ఆలోచనలు, మా సొంత పనులు కాదు, కానీ మీ చిత్తం జరగాలి. ఈ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ, ప్రతి కుమార్తె, ప్రతి కుమారుడు మహోన్నతుడైన దేవుని రాజ్యంలోకి ప్రవేశించుటకు యోగ్యులుగా మారుదురుగాక. ఆమేన్. తండ్రి, ఈరోజు నుండి సంఘాన్ని ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ప్రైజ్ గాడ్.